జింబాబ్వే చరిత్ర తిరగరాసింది. మైటీ ఆస్ట్రేలియాని ఓడించి టీ20 వరల్డ్ కప్ చరిత్రలో రెండోసారి ఈ ఘనత సాధించింది. సరిగ్గా 19 ఏళ్ల క్రితం 2007 టీ20 వరల్డ్ కప్లో ఆస్ట్రేలియాని ఓడించిన జింబాబ్వే మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత అదే ఆసీస్ని మట్టి కరిపించి హిస్టారికల్ విక్టరీ సాధించింది. మ్యాచ్ జరుగుతున్నంతసేపు అసలు ఆడుతుంది ఆస్ట్రేలియాయేనా అని డౌట్ కూడా వచ్చింది. ఇంకా క్లియర్గా మాట్లాడితే ఆసీస్ టీం జింబాబ్వేలా ఆడితే జింబాబ్వే టీం ఆస్ట్రేలియాలా ఆడింది ఈ మ్యాచ్లో. 7 ఓవర్ల వరకు జింబాబ్వే ఓపెనర్లను కూడా అవుట్ చేయలేకపోయారు ఆసీస్ బౌలర్లు. అదే 7 ఓవర్లలో ఒక్క వికెట్ పోగొట్టుకోకుండా 57 రన్స్ చేసింది జింబాబ్వే. ఓపెనర్ మరుమని అయితే 21 బంతుల 35 రన్స్ కొట్టి ఆసీస్ బౌలర్లని చీల్చి చెండాడాడు. ఇక ఆ తర్వాత రెండో వికెట్ తీయడానికి ఆసీస్కి 16వ ఓవర్ వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. విచిత్రం ఏంటంటే జింబాబ్వే మొత్తం ఇన్నింగ్స్లో పోగొట్టుకుంది ఆ 2 వికెట్లే. ఓపెనర్ బ్రియాన్ బెనెట్ 64 రన్స్తో హాఫ్ సెంచరీ చేస్తే మరుమని 35, రాన్బర్ల్ 35, చివరిలో సికందర్ రజా 25 రన్స్తో ఆసీస్ బౌలర్లని స్ట్రాంగ్గా ఎదుర్కొని 2 వికెట్లు పోగొట్టుకుని 169 రన్స్ చేశారు. ఇక ఆసీస్ బౌలింగ్ ఫీల్డింగ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత బెటర్. బౌలర్లు నెట్ బౌలర్ల కంటే దరిద్రంగా బౌలింగ్ చేశారు. ఇక ఫీల్డింగ్ అయితే క్యాచ్ డ్రాప్లు, మిస్ ఫీల్డింగ్లు, అబ్బో అసలు మ్యాచ్కి వచ్చే ముందు క్వార్టర్ కొట్టొచ్చారా అనే డౌట్ వచ్చింది. ఎందుకంటే బ్యాటింగ్ కూడా అలాగే చేశారు. ఒక మ్యాట్ రెన్షా 65 రన్స్తో హాఫ్ సెంచరీ, గ్లెన్ మ్యాక్స్వెల్ 35 రన్స్ తప్ప ఇంకొక బ్యాటర్ కూడా మినిమం ఫైట్ చేయలేకపోయాడు. వీళ్ళిద్దరూ కాకుండా కెప్టెన్ ట్రావిస్ హెడ్ ఒక్కడే 17 రన్స్తో డబుల్ డిజిట్ స్కోర్ చేశాడు. అంటే ఆలోచించాడు ఆసీస్ బ్యాటర్లు ఎంత అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. 8, 0, 0, 6, 6, 7, 2, 0 ఇదేదో ఫోన్ నెంబర్ కాదు. ఇవి 8 మంది ఆసీస్ బ్యాటర్లు చేసిన స్కోర్స్. ఇంత అద్భుతంగా ఆడితే ఇక మ్యాచ్ ఎలా గెలుస్తారు? 170 రన్స్ టార్గెట్ చేస్ చేయలేక 19.3 ఓవర్లలో 146 రన్స్కే ఆల్అౌట్ అయిపోయారు. దీంతో జింబాబ్వే 23 రన్స్ తేడాతో మైటీ ఆసీస్ పై మైటీ విక్టరీ సాధించి చరిత్ర సృష్టించింది. ఎప్పుడో 2007 టీ20 వరల్డ్ కప్లో ఇలాగే ఆసీస్ని ఓడించిన జింబాబ్వే మళ్ళీ 19 ఏళ్ల తర్వాత అదే ఆసీస్ని ఓడించి చరిత్ర సృష్టించింది. ఇక ఈ మ్యాచ్లో జింబాబ్వే బ్యాటింగ్ అద్భుతంగా చేసింది. అంతకంటే గొప్పగా బౌలింగ్ ఫీల్డింగ్ చేసింది. స్వింగ్ డెలివరీస్, స్లో డెలివరీస్తో రకరకాల వేరియేషన్స్ చూపించారు జింబాబ్వే బౌలర్లు. ట్రావిస్ హెడ్, మ్యాక్స్వెల్, టిమ్ డేవిడ్, మార్కస్ స్టోయినిస్ లాంటి డేంజరస్ బ్యాటర్లను కూడా వాళ్ళు వణికించారంటే జింబాబ్వే బౌలింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఫీల్డింగ్ కూడా అంతే. జింబాబ్వే ఫీల్డర్లందరినీ జాంటిలోడ్స్ పూనాడా అనిపించేలా ఫీల్డింగ్ చేశారు. 6 పోయే బాల్ని గాల్లోనే ఆపేసి గ్రౌండ్లోకి విసిరేయడం, కళ్ళు చెదిరే క్యాచ్లు పట్టడం, ఏదో మ్యాజిక్ చేశారు జింబాబ్వే ఫీల్డర్ మ్యాచ్ మొత్తం. ఏదేమైనా ఈ మ్యాచ్ జింబాబ్వే హిస్టరీలో ఓ అద్భుతమైన విజయంగా మిగిలిపోతుంది.